చాటరే నచ్చలేదు కన్నమ్మ నీకు? నచ్చలేదా? కోగుంట్లోనే ఉంటావా? ఈ వీడియో స్టేటస్ పెడతాను అయితే పెట్టనా? హాయ్ కన్నమ్మ, హ్యాపీనా? ఎందుకని? అవునా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. చాలా డేస్ అయిపోయింది కదండి వీడియో పోస్ట్ చేసి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. పూజీ అమ్మ దగ్గరికి వస్తావా? నాటు వెళ్తావు, ఇటు వెళ్తావా? నా దగ్గరికి రావా? చెంప పగిలిపోతే ఆబద్దారు మీ మిస్కి ఫోన్ చేస్తా. బాబాయ్ ఎట్లయితే ఎట్లా మాట్లాడవా నాతో? ఫైనల్గా వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. చాలా డేస్ తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిల్లలైతే చక్కగా కలిసి ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదిగో చూడండి, ఒకళ్ళనొకళ్ళు ఎంత క్యూట్గా ముద్దులు పెట్టుకుంటున్నారో. ఇంకా మా కన్నగాడైతే చాలా చెప్పాడు కదా ఆల్రెడీ. మేబీ ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ సండేనే వాడికి కావాల్సిన ఐటమ్ అయితే వేసి పెడతాను. ఇంకా ఫైనల్గా దోశ తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఆ రోజు సాటర్డే నేను కూడా ఇంకా పిల్లలిద్దరికి పెట్టేస్తూ నేను కూడా టిఫిన్ చేస్తున్నా. అప్పటికి చాలా టైం అయిపోయింది. అందులో కన్నగాడికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో వాడికి కూడా టిఫిన్ పెట్టి సిరప్స్ పోయాలని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు తింటూ నాకు కూడా చక్కగా తినిపిస్తున్నారు. ఇదిగోండి మా కన్నగాడు కూడా తినిపిస్తున్నాడు. ఇంకా ఇక్కడ మేమంతా మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే సరదాగా చెల్లి వాళ్ళ ఇంటికి అలానే అటు బయటికి వెళ్దామని బయలుదేరి వచ్చాము. ఇదిగోండి ఇక్కడైతే మా కన్నగాడు, మా మమ్మీ వీళ్ళందరూ సరదాగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇవైతే చింతపండు అనమాట. డైలీ అయితే మేము ఇక్కడ పక్కనే పెద్దమ్మ వాళ్ళ కొట్టు కొనుక్కుని తింటూ ఉంటుంది చెల్లి. మీలో ఇలానే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా గోరింటాకు ఆషాఢం కదండి. ఫైనల్గా ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి గోరింటాకు అయితే కోస్తున్నారు మా అక్కను అండ్ చెల్లి పిన్ని కలిసి. ఇంకా కోసిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇదిగోండి ఇది మొత్తం అయితే చక్కగా మొత్తం అయితే గోరింటాకు అయితే రంబెలు లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తున్నారండి. మా కన్నగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. మా అక్షయ్ బాబు వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి మా అక్క అయితే మా కుట్టిగాడితో ఆడుకుంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారంటే హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదిగోండి అక్కడ మాట్లాడుతున్నాడు, కోగుంట్లోనే ఉంటాను అది ఇదని చెప్పేసి. అది ముందు రికార్డ్ చేస్తానండి, ఇందాక చేయడం మర్చిపోయాను. ఇంకా ఫైనల్గా నైట్ అయిపోయింది. నైట్ అయిన తర్వాత నేను పిన్నిని అయితే పెట్టమన్నా 2 చేతులకి అండ్ 2 కాళ్ళకి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా నేను 2 చేతులకి అండ్ 2 కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటున్నా. ఫైనల్ లుక్ అయితే ఇవ్వలేదు, బట్ కుదరలేదు. ఇంకా మధ్యలో మా వారు రావడం జరిగింది. ఇంకా వారు పనులు చూడాలి కదండి. ఇంకా ఆఫీస్ నుంచి చాలా లేట్గా వచ్చారు అప్పటికే. ఇంకా మా మమ్మీ గడికి కూడా ముచ్చట్లు చెప్తున్నా. అదిగోండి తీసేస్తాను, ఇంకా చాలు నాకు కాళ్ళు చేతులు కడిగాయి అని చెప్పేసి చెప్తుంది. ఇంకొక 2 మినిట్స్, ఇంకొక 3 మినిట్స్ అంటూ దాన్ని అయితే వద్దమ్మా అంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా మమ్మీ అండ్ మా పూజశ్రీ అలాగే మా కన్నగాడు కలిసి పాటలు పెట్టుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నిన్నటి డే అనమాట ఇదంతా. ఇంకా 2:30కి అట్లా బయలుదేరి వచ్చేయాలి. ఇంకా మార్నింగ్ అమ్మ అయితే గారెలు అండ్ కోడి మాంసం వేసి మాకైతే చక్కగా వంట చేసి పెట్టింది. ఇంక ఇక్కడ నుంచి నేనైతే పెద్దమ్మ చూడడానికి వెళ్తున్నా. నేను శాంతి అలానే మా వారు లాస్ట్ అంటే వచ్చేసే ముందు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా ఫైనల్ వెళ్ళాను. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలంతగా ఎదగాలను. ఇంకా పెద్దమ్మను కూడా చూసి వచ్చేసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే చెప్పాను కదండి హెల్త్ బాగాలేదు పెద్దమ్మకి, అప్పుడు నేను ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్న. ఫైనల్గా బాగానే ఉంది, చూసారు కదండి. ఇంకా 2:30 అట్లా అవుతుంది. మేమైతే బయలుదేరి వచ్చేసాము. మా ఊరికైతే బయలుదేరిపోయాము కూడా. క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది, వర్షం పడుతుంది. ఇంకా ప్రాజెక్ట్ అయితే వదిలేరన్నమాట. లైట్గా అనుకున్నాం మేము వెళ్ళేటప్పుడు, లైట్గా ఉన్నాయి కొంచెం. ఇప్పుడు పర్లేదు, బాగానే వాటర్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ అండి ఇదంతా, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే
వీలైతే వేరే బ్లాగ్లో నేను మళ్ళీ ఇంకొంచెం నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, మన ఛానల్ సబ్స్క్రైబ్.